వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. బాలంతో పాటు కాజల్ కూడా అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనం చెప్పుకున్నాం నిన్న ఎన్బికే 112 సినిమాలో బాలయ్య సరసన విద్యా బాలన్ నటించబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎన్టీఆర్ బయోపిక్, 2 భాగాల బయోపిక్, ఎన్టీఆర్ కథానాయకుడు అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ సినిమాల్లో ఎన్టీ రామారావు సతీమణి బసవతారకం రోల్లో విద్యా బాలన్ కనిపించారు. అందరి ప్రశంసలు పొందారు. ఆ పాత్రలకి న్యాయం చేశారనే పేరు తెచ్చుకున్నారు. స్వతహాగా విద్యా బాలన్ చాలా అద్భుతమైనటువంటి అభినయ సామర్థ్యం ఉన్నటువంటి తారగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ ఆర్టిస్టులో, లేడీ ఆర్టిస్టులో ఆమె కూడా ఒకరు. తన నటనతోటే డర్టీ పిక్చర్, కహానీ లాంటి సినిమాల్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ చేసినటువంటి ఘనత ఆమెకుంది. మరి అలాంటి తార ఈ సినిమాలో ఎన్బికే 112 సినిమాలో ఆయన సరసన నటించబోతున్నారు అని చెప్పేసి ఆ ప్రచారం జరుగుతూ ఉంది. దానితో పాటు ఇంకొక ప్రచారం కూడా ఇప్పుడు మొదలైంది. కేవలం విద్యా బాలన్ మాత్రమే కాదు, ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఆమె కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారు. ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అనేటువంటి ప్రచారం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఎన్బికే 111 సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాలే. నయనతారను తీసుకొని ఆ తర్వాత కథ మారిపోయిన తర్వాత నయనతార ఆమె రెమ్యూనరేషన్ మరీ ఎక్కువగా చెప్పడంతో పక్కన పెట్టి, ఎందుకంటే బడ్జెట్ ని కొంచెం తగ్గించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి దర్శక నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆమె బదులు కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. అది వరకు భగవంత్ కేసర్లో వాళ్ళిద్దరూ కూడా మొదటిసారి కలిసి నటించారు, బాలయ్య, కాజల్ అగర్వాల్. సో అక్కడ వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా ఉంది అనేటువంటి పేరు రావడంతో ఇప్పుడు 111 సినిమాలో, అంటే ఎన్బికే 111 సినిమాలో ఆమెను ఎంచుకున్నారు. వెంటనే నెక్స్ట్ మూవీలో కూడా 112 సినిమాలో కూడా ఆమెని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు నడుస్తూ ఉంది. సో ఇది నిజంగా ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. మరి నిజంగా విద్యా బాలన్, కాజల్ అగర్వాల్ ఇద్దరు హీరోయిన్లుగా కనిపిస్తారా? ఇందులో బాలయ్య చేసేది ఒక క్యారెక్టరా, 2 క్యారెక్టర్లా అనేటువంటి సందేహాలు కూడా ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్నాయి. ఈ సినిమా సంబంధించి మరొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. అది అనిరుద్ధ్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్లోకి మ్యూజిక్ డైరెక్టర్గా రావడం. మరి మామూలుగా అయితే ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు ఒకరు ఉన్నారు కదా ఎన్బికేకి, అంటే బాలయ్యకి, తమన్ని తను ప్రేమగా నందమూరి తమన్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. ఈ సినిమాకి కూడా తమన్నే తీసుకోవాలి అని చెప్పేసి బాలయ్య అనుకున్నప్పటికీ కొరటాల శివ కన్విన్స్ చేశారు. దేవరకి మ్యూజిక్ ఇచ్చినటువంటి అనిరుద్ధ్ రవిచందర్నే ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేయటానికి ఆయన్ని ఒప్పించారు ఎన్బికేని అని చెప్పి తెలుస్తోంది. డైరెక్టర్ అంటే కొరటాల, అనిరుద్ధ్ రవిచందర్ మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. బాలయ్య తోటి మొట్టమొదటి కొలాబరేషన్ కాబట్టి ఆయన ఇమేజ్, ఆయన మాస్ అప్పీల్ ఏదైతే ఉందో, ఆ అపీరెన్స్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా మరి బాణీలు కొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరిగి చివరికి అనిరుద్ధ్ ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పాడు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఇలా విద్యా బాలన్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలోకి రావటం హీరోయిన్లుగా, అలాగే అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్గా రావటం అనేది ఎన్బికే 112 సినిమాకి సంబంధించినటువంటి సర్ప్రైజింగ్ ప్యాకేజెస్ అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి అతి త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా లాంచ్ కాబోతూ ఉంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాకర్, ఆయన కొరటాల శివ ఫ్రెండ్, అలాగే ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్, ఈ ఇద్దరు సుధాకర్లు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. జూలై నుంచి ఇది సెట్స్ మీదకి వెళుతుంది ఈ సినిమా అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే 2027 సమ్మర్ విడుదల టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా సబ్జెక్టు గురించి, బాలయ్య ఆయన క్యారెక్టరైజేషన్ గురించి కూడా ఇప్పుడు రకరకాలైనటువంటి ఊహాగానాలు వెల్లువెత్తుతూ ఉండటం మనకు తెలుసు. ఆయన సీఎంగా కనిపిస్తారని, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మాఫియా డాన్గా కనిపిస్తారని ఇలాంటివి వస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమో మాఫియా డాన్ క్యారెక్టర్ ఒకటైతే సీఎం క్యారెక్టర్ ఇంకొకటి. సో ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు అనేటువంటి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు.
సో వాళ్ళిద్దరు సరసన, ఆ రెండు క్యారెక్టర్ సరసన ఒకరి వైపు ఏమో విద్యా బాలన్, ఒకరి పక్కనేమో కాజల్ అగర్వాల్ నటించబోతున్నారు అని చెప్పి. మరొకరు ఇంకొక తీరు కూడా చెప్తున్నారు, ఇందులో విద్యా బాలన్ హీరోయిన్ కాదు, ఆమె ఒక కీలకమైనటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు అనేది ఆ ప్రచార సారాంశం. మరి చూద్దాం. చూస్తుంటే ఈ సినిమా సంబంధించి మరిన్ని సర్ప్రైజులు కూడా బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి గురించి అవి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాటి గురించి మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.